IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తర్వాత ఒక్కొక్క కుట్ర కోణం మెల్లగా బయటకు వస్తుందని చెప్పాలి. దాడి చేయడానికి పాల్పడినటువంటి కుట్ర ఒక వ్యవహారం అయితే, తదనంతరం పోలీసుల మీదకి ఆ నెపాన్ని నెట్టేసి భద్రతా వైఫల్యాన్ని, తద్వారా ఇంకొక లబ్ధి పొందాలనే దానికి ఈ కాలకోట విషం అనేది మెల్లగా బయటకు వస్తున్నటువంటి స్థితి. ఏంటి అసలు వీళ్ళ ఎత్తుగడ అంటే, చాలా తెలివిగా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. భద్రతా వైఫల్యం, పోలీసుల నిఘా వైఫల్యం, ఇట్లాంటి డీజీపీని పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ వినవస్తున్నాయి. దీనికి వెనక ఉన్నటువంటి ఒక కుట్ర కోణం ఏంటి అన్నట్లయితే, భద్రతా వైఫల్యం, పోలీసుల వైఫల్యం, సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ లేకుండా పోయిందనేటువంటి ఒక నెపంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమర్థులైనటువంటి పోలీసు అధికారులను మార్చి వాళ్ళకి కీలుబొమ్మలుగా ఉండేటువంటి అధికారులను తెర మీదకి తీసుకొచ్చినట్లయితే, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళని తమ ఏజెంట్ల కింద వాడుకోవచ్చు అనేటువంటిది ఒక భయంకరమైన కుట్ర. ఇది ఈ సంఘటన తదనంతరం వచ్చినటువంటి ఐడియానా, లేకపోతే అప్పటికప్పుడు ఏర్పడిన పరిణామాలంటే కాదు. జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే గడచిన కొన్ని రోజులుగా, అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చి టీవీల్లోనూ సోషల్ మీడియాలో, టీవీలో అయితే చర్చోపచర్చలు, మన ఈ తెలుగుదేశం పార్టీ తైనాతి మీడియా ఏదైతే ఉందో దాంట్లో కొంతమందిని కూర్చోబెట్టి, ఏబి వెంకటేశ్వరరావు చాలా సీనియరు, ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక డీజీపీ, ఇన్ఛార్జ్ డీజీపీని కనుక మార్చినట్లయితే నెక్స్ట్ ఇమీడియట్గా సీనియర్ ఎవరు అన్నట్లయితే ఏబి వెంకటేశ్వరరావు. అందుకని ఏబి వెంకటేశ్వరరావుకి ఇవ్వాలి. దీనికి ఈ లాజికల్ కన్క్లూషన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పని వీళ్ళే మొత్తం అసలు వ్యవస్థనంతా కూడా నడిపిస్తున్నటువంటి తీరులో చర్చలు జరిపి అతన్ని తెగ ఫోకస్ చేస్తూ ఉన్నారు. చాలా సోషల్ మీడియాస్లో కూడా పనిగట్టుకుని మరీ ఫ్లోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరు అసలు ఏబి వెంకటేశ్వరరావు దాదాపుగా అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్ష ఏజెంట్గా, ఒక పోలీస్ అధికారిలాగా కాకుండా పార్టీ ఏజెంట్ కింద పనిచేయటమే కాకుండా నిఘా పరికరాల కొనుగోలులో కూడా గోల్మాల్ వ్యవహారాలకు పాల్పడి సస్పెన్షన్కి గురి కావటం, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ సాంకేతిక కారణాలతో తిరిగి మళ్ళీ బాధ్యతలు స్వీకరించడం, ఆ వెంటనే ఇది స్టేషనరీకి, దీనికి ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి అతను వేసిన తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా ఒక ఐపీఎస్ అధికారి, ఐపీఎస్లకు ఉండేటువంటి నిబంధనలు ఉల్లంఘించి మరి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అందులో మాట్లాడడం అనేటువంటి ఒక క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడిన దరిమిల మళ్ళీ సస్పెన్షన్లో వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి ఈ అధికారిని ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ తనకున్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్తో తీసుకొచ్చినట్లయితే ఇతను నేతృత్వంలో ఎన్నికలు నిర్వహిస్తారంట. అసలు ఒక కరుడు గట్టినటువంటి టీడీపీ కార్యకర్త కంటే కూడా మరీ బరి తెగించి మరీ వ్యవహరించినటువంటి ఈయన నేతృత్వంలో చాలా సమర్థంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేటువంటిది వీళ్ళు చెబుతున్నటువంటి ఉవాచ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి కుట్ర. అయితే అసలు ఇది సాధ్యపడేటువంటి విషయం ఏంటంటే కాదు. వాళ్ళు చెప్పేటువంటి సాకులు అవన్నీ కూడా నిలబడేటువంటివి కాదు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, సాంకేతికంగా చూసినప్పుడు ఈ ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఆయనకున్న టెన్యూరు మే 31 వరకు లేదు, మే 24, 31 వరకు లేదు. కాబట్టి సాంకేతికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు మే 31 లోపే ముగుస్తున్నప్పటికీ కూడా ఏదేని కారణాల వల్ల అది ఒకవేళ ఎన్నికలు పోస్ట్ పోన్ అయితే అప్పటికి ఈ టెన్యూర్ అనేటువంటిది ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, టాప్ అడ్మినిస్ట్రేటివ్ పర్సనాలిటీ అంటే చీఫ్ సెక్రటరీ కానీ, అత్యున్నత పోలీస్ అధికారి కానీ, వీళ్ళకి కొంత టెన్యూర్ అనేది ఉండాలి. ఆ విధంగా చూసినప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి అది లేదు. ఈ సంగతి కూడా వీళ్ళకి తెలియక ఇమ్మీడియట్గా సీనియర్ అధికారిగా ఇతనే వస్తాడు. ఇతను వస్తే ఇక మనకి అంతకంటే మించింది ఏం లేదు, ఫుల్గా పేటరేగిపోవచ్చు అనేటువంటి ఒక కుట్ర. ఈ కుట్రతోనే
లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిపోయింది, పోలీసులు అధికారులు వైఫల్యం చెందారు, అందుకనే వెంటనే మార్చాలి అది ఇదని చెప్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు లేటెస్ట్‌గా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలంట. ఇది ఇది ఎంత పెద్ద జోక్ అంటే, ఇక్కడ గమనించాల్సింది ఎవరైనా సరే, ఒకటి ఇప్పుడున్నటువంటి అధికారుల కంటే కూడా సమర్థులైన అధికారులు అనేటువంటిది వట్టి మాట. వాళ్ళ జేబులో మనుషులు కావాలనేది వాళ్ళ అది విఫలయత్నం. అది జరగదు. ఇక శాంతి భద్రతల గురించి మాట్లాడుకుందాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కుట్ర ప్రకారంగా, పథకం ప్రకారంగా దాడి జరిగితే వాస్తవానికి ఈ రాష్ట్రం భగ్గున మానాలి. ఎక్కడికక్కడ దహనాలు, లూటీలు, దౌర్జన్యాలు ఇవన్నీ జరగాలి. ఎందుకంటే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అశేషమైనటువంటి జనాభిమానం. వాళ్ళ ఆగ్రహావేశాలు ఏ పోలీసులు కాదు, సెంట్రల్ ఫోర్సెస్ వచ్చినా కూడా కంట్రోల్‌లో తీసుకోవటం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు. కానీ ఎందుకు మరి ఇక్కడ సంయమనం పాటిస్తున్నారంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మాట. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అంత సంఘటన జరిగినా కూడా ఎంత చక్కగా అదుపులో పెట్టారనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. శాంతి భద్రతలు క్షీణించటం అంటే జరిగిన సంఘటన తదనంతరం ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురవుతాయనేది మనం ఊహించుకోలేము. అలాంటిది ఏమీ జరగకుండా అందరూ కూడా సంయమనం పాటించి ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజున నిరసనలు తెలియజేస్తున్నారు. అంటేనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు అదుపులో పెట్టారనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా కుట్ర ప్రకారంగా మసిపూసి మారేడికాయ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పథకాలు ముందుగా, ఇలాంటి సంఘటనలు ముందుగా జరుగుతాయి కాబట్టి దీనికి ముందస్తుగా తాము డైరెక్ట్‌గా తుపాకీ పేల్చడం కాకుండా పురంధేశ్వరి భుజం మీద తుపాకీ పెట్టి వీళ్ళు కాల్చినట్టుగా ఈ రాష్ట్రంలో 22 మంది పోలీసు అధికారులని మార్చాలి అనేటువంటి దాన్ని ముందే ఒక ప్రకటన ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఈ ఏబీ వెంకటేశ్వరరావు స్టోరీ బయటికి రావటం మొదలైంది. ఆ తర్వాత ఇప్పుడు మెల్లగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీసు అధికారులను మార్చాలని వస్తుంది. అంటే ఎన్ని రకాల కుట్రలు, జనాదరణ లేక జనాభిమానాలను కోల్పోయి అన్ని రకాల కుట్రలు కుహకాలతోనే అధికారంలోకి రావాలనుకునేటువంటి వీళ్ళ యొక్క విఫల యత్నాలను చూస్తే చాలా జాలేస్తుంది. అసలు వీళ్ళని చూడాలంటే. అంటే వీళ్ళందరూ కూడా ఆల్ ఫూల్స్ అందరూ కూడా ఒక చోట చేరినట్టుగా వీళ్ళ ఫూల్స్ హెవెన్ లాగా ఉంది ఈ కూటమి అనేటువంటిది అని చెప్పక తప్పదు.